మేము ఇప్పుడు ఈవినింగ్ వాకింగ్కు వెళ్తున్నాము. ఏంటి మేము చిన్న సందులో వాకింగ్కి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మేము ఈ సందులో బురదలో కూడా నడుచుకుని వెళ్తుంది ఎక్కడికంటే హైవే రోడ్డు మీదకి. ఆ హైవేకి వెళ్ళాలంటే షార్ట్ కట్ రోడ్ ఇదే, అందుకని మేము ఈ సందులో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది చూసి ఇదే మెయిన్ రోడ్ అనుకోకండి, ఇంకా కొంచెం దూరం ముందుకు వెళ్ళాలి, అప్పుడు మనకు హైవే వస్తుంది. మీకు ఇప్పుడు పొడవాటి 2 స్తంభాలు కనిపిస్తున్నాయి, అదే హైవే రోడ్డు. మనం వచ్చేసాం హైవే రోడ్డు దగ్గరికి. మొత్తానికైతే మనం హైవే రోడ్డుకు చేరుకున్నాము. ఇప్పుడు మనం వాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓ మై గాడ్, బళ్ళు చాలా స్పీడ్గా వస్తున్నాయి. మనం జాగ్రత్తగా రోడ్డుకి ఎడమ వైపున నడవాలి. ఇక్కడ మనం ఒక బస్ స్టాప్ అయితే చూస్తున్నాం. నాకు తెలిసి అదంత పరిశుభ్రంగా లేదనిపిస్తుంది, అందుకని దాని వద్దకు మేము వెళ్లకుండా మా వాకింగ్ మేము స్టార్ట్ చేసేసాము. చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు, మధ్యలో హైవే రోడ్డు. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా దూరం వాకింగ్ చేసిన తర్వాత చాలా అలసిపోయాము. ఇప్పుడు మాకు రెస్ట్ అవసరం అయ్యింది. అయితే మాకు రెస్ట్ తీసుకోవడానికి మంచి అనువైన ప్రదేశం దొరికింది. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేశాము. ఈ కనిపిస్తున్న రోడ్డు 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. మేము 2 వైపులా నడిచాం కాబట్టి ఈరోజు 1 కిలోమీటర్ దూరం నడవచ్చు. వావ్, సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది మాకు. ఇక్కడ ఒక మహిళ పంట పొలాల్లో పని చేసుకుంటుంది. హైవే పక్కన పచ్చని పంట పొలాలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. చిన్నపిల్లలు సైకిల్ కూడా తొక్కుతున్నారు ఈ హైవేలో చల్లని వాతావరణంలో. ఈ హైవే రోడ్డులో ఇంకేమేమి జరుగుతాయో అక్కడ చూడండి. దూరంలో కొంతమంది అబ్బాయిలు డ్యాన్స్ చేస్తున్నారు. బహుశా వాళ్ళకు కూడా యూట్యూబ్ ఉందేమో. నాకు తెలిసి వాళ్ళు యూట్యూబ్ కోసం కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అనుకుంటాను. మేమైతే ఈ హైవేకి 2 వైపులా కూడా నడిచేసాము, అంటే కిలోమీటర్ దూరం నడిచామన్నమాట. వావ్, ఈ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంది. మొత్తానికి మేము మళ్ళీ గల్లీ రోడ్డుకు చేరుకున్నాం. మా వాకింగ్ అయితే ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.